బాగుంది ఈ అమ్మాయిని చూడన్నాడు. నేను 1.5 months బ్యాక్ చూపించాను నీకు అని. అప్పుడు ఇట్లా లేదు ఇట్లా లేదు, అప్పుడు ఏదో మూడ్లో ఉన్నావు నువ్వు. ఓకే. అప్పుడు వెంటనే ఫోన్ చేయడం, మార్నింగ్ 11 o'clock ఓకే అన్నాడు. ఫోన్ చేయడం, ఈవినింగ్ 7:30 ఫ్లైట్ చెన్నై వెళ్ళిపోవడం. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock ఫస్ట్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో స్టోరీ చెప్పి కూర్చొని సిట్టింగ్ స్టోరీ చెప్పారు. వెంటనే ఓకే చెప్పారా? మళ్ళీ ఏమైనా టైం? వెంటనే ఓకే చెప్పలేదండి. నాకు రెమ్యూనరేషన్ ఇస్తేనే చేస్తాను అనింది. ఎంత? అప్పుడు చెప్తాను ఓకే అనింది. ఇచ్చిన స్పాట్లో రియాక్షన్. నేను వాళ్ళకి వెళ్ళగానే ఫస్ట్ నాకు కాఫీ ఇచ్చారు స్టోరీ చెప్పకుండా. నా సెంటిమెంట్ ఏదైనా పని మీద ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏం తీసుకోను. ఓకే. ఓన్లీ వాటర్ కావాలి, వాటర్ తాగా. వచ్చాక నాకు ముందు కథ చెప్పే ముందు ఒక స్టోరీ చెప్పాలి, చిన్న స్టోరీ ఉంటుంది. నాకు ఇలా డౌట్, నాకు తమిళ రాదు, తమిళ అర్థం అవుద్ది, చిన్న చిన్న తెలుగు అర్థం అవుతుంది, నాకు తెలియదు కదా విషయం. అచ్చా ఓకే. ఐ డోంట్ నో. షికారు కూడా అప్పుడు రిలీజ్ అవ్వట్లేదు. షికారు కంటే ముందు అయితే రిలీజ్ కాకముందు, రిలీజ్ కి ముందు ఎగ్జాక్ట్లీ. అయితే టెన్షన్ ఉంటుంది కదా, హిందీలో చెప్పాలా, హిందీ తమిళనాడు ఎక్కువ మాట్లాడరు, ఇంగ్లీషా నాకు అర్థం అవుతుంది. నాకు ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలంటే దానికి ఒక టైం ఉంటుంది, అప్పుడే మాట్లాడతా. ఓకే. అప్పుడు కొంచెం అంటే నేను ఎందుకంటే ఏ పని చేసినా తప్పులు మిస్టేక్స్ లేకుండా చేయాలనుకుంటా. ఓకే. ఆ టైంలో అయితే అసలు ఈ మిస్టేక్ ఎందుకు ఫటాఫటా వచ్చేస్తుంటది, నో బ్యారియర్స్. నో బ్యారియర్స్. ఓకే. ఆ డౌట్తో ఉన్నా, హాఫ్ మైండ్స్ వెళ్ళా. ఇలా కూర్చున్నాక మీకు స్టోరీ ఎలా చెప్పాలి అంటే తెలుగులో చెప్పండి సార్, మీకు అర్థం అవుద్దని. పర్లేదు సరే, ముందు ఒక సీన్ ట్రై చేశా. ఓపెనింగ్ సీన్ చెప్పగానే రియాక్షన్స్ వస్తున్నా, అర్థం అవుతుంది అంటే కొంచెం తెలుగు తెలుసు అనుకుంటున్నా. రియాక్షన్స్ ఓకే. రెండో సీన్ చెప్పారు, మూడో సీన్ చెప్పారు, నాలుగో సీన్ చెప్పారు. ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైపోతుంది నాకు. ఇంకా నేనే మూడులోకి వెళ్ళిపోయా, ఫుల్ రియాక్ట్ చేసి మొత్తం స్టోరీ. ఫస్ట్ రియాక్షన్ ఏంటి స్టోరీ మొత్తం అయిన తర్వాత? చెప్పలేను. ఓ సారీ చెప్పండి. సారీ చెప్పండి. ఓకే చెప్పండి. అంటే తను కథ విని ఫస్ట్ తన రియాక్షన్ నాకు పిన్ గుర్తున్నాను. తన నోట్లో వచ్చి మాట చెప్తాను, నా థాట్ ఇది కాదు. మా అశోక్ ఉండి నేను స్టోరీ బాగా చెప్పలేడు, బాగా తీస్తాడని చెప్పి భలేవారు సార్ అని చాలా క్లియర్ గా సినిమా చూపించాడు. ఇది ఒక లేడీ అర్జున్ రెడ్డి లాగా ఉందని చెప్పింది. లేడీ అర్జున్ రెడ్డి తను ఫీల్ చెప్పింది వినగానే. అంతే అయిపోయింది. అడిగి అడ్వాన్స్ చేసి దక్షిణ దొరికేసిందని హ్యాపీగా. ఇన్స్పిరేషన్ విజయ్ దేవరకొండ ఫిలిం అప్పుడప్పుడు చూస్తాను. సీన్ చేసినది ముందుకు సీజన్ ముందా? ఎందుకు? ఫీల్ కోసమా, మూడ్ కోసమా? ఓకే డన్. లేడీ అర్జున్ రెడ్డి అని మా వాళ్ళు వేస్తారు ఇప్పుడు ఒక తమ్ముడు. అందుకే నేను చెప్పలేదు, అని చెప్పారు. తన రియాక్షన్ అది అడిగా. స్టోరీ విన్న వెంటనే రియాక్షన్ ఏంటంటే